ఇంకా చాలురా బాబు పక్క ఇండస్ట్రీ వాళ్ళని చూసి మన సీనియర్ హీరోస్ కూడా మంచి కాన్సెప్ట్ ఉన్న మూవీస్ తీయండి, ఏజ్ కు తగ్గ మూవీస్ తీయండి, ఇలాంటి రోత రొటీన్ రొత్త సినిమాలు వద్దు మనకి అని ఎంతో మంది ఎన్నోసార్లు నెగిటివిటీ స్ప్రెడ్ చేశారు. అదేంటి డాకు మహారాజ్ అప్పుడు ఆ సాంగ్ అప్పుడు బాలకృష్ణ గారి మీద నెగిటివిటీ స్ప్రెడ్ చేశారు. మిస్టర్ బచ్చన్ అప్పుడు రవితేజ గారి మీద స్ప్రెడ్ చేశారు. చిరంజీవి గారు అతను స్క్రిప్ట్ సెలక్షన్ మీద స్ప్రెడ్ చేశారు. ఇంకా నాగార్జున గారు ఒక్కళ్ళే కొద్దిగా మంచి స్క్రిప్ట్ ఎంచుకున్నా సరే అవి ఫెయిల్ అయిపోతున్నాయి. దాని తర్వాత నాసామిరంగా మనం హిట్ చేసాం రోత కమర్షియల్ మూవీని. ఇలాగా వాళ్ళు ఇవి ఎంచుకోవడానికి ఒక ఒక రీజన్ మనం కూడా అయి ఉండొచ్చు ఏమో అనిపించింది. ఎందుకంటే మన సీనియర్ హీరోస్ మంచి కాన్సెప్ట్ మూవీస్ ఎంచుకుంటే మనం అట్లా ఆల్మోస్ట్ ఫెయిల్ చేసేస్తున్నాం, ఫ్లాప్ అయిపోతున్నాయి, బ్రేక్ ఈవెన్ కూడా అవ్వట్లేదు. ఎగ్జాంపుల్ గా మనం ఇప్పటి వరకు చూసుకుంటే సంక్రాంతికి వస్తున్నాం, అది ఎంత రొటీన్ క్రింజ్ మూవీ మనందరికీ తెలిసిందే కదా. అది సంక్రాంతికి వచ్చి బ్రేక్ ఈవెన్ అయ్యి ఇండస్ట్రీ హిట్ అయిపోయింది, 300 కోట్లు పైగా కలెక్ట్ చేసింది సంక్రాంతికి వస్తున్నాం. వాళ్ళు ఇంకా అలాంటి మూవీస్ తీయడంలో తప్పే లేదు అనిపించింది. ఎందుకంటే వాళ్ళు మంచి కాన్సెప్ట్ మూవీస్ తీస్తే మనం చూడట్లేదు. స్క్రీన్ ప్లేలో కొద్దిగా అటు ఇటు ఉన్నా మనం కొంచెం స్టోరీ బాగుంది, స్క్రీన్ ప్లే చూసుకోండి, ఆ వేలో మనం చెప్పినా సరే వాళ్ళు అలాంటి మూవీస్ తీస్తారేమో, అలాంటి కొత్తదనానికి ట్రై చేస్తారేమో. కానీ మనం అలా చేయకుండా మనం ఈ రొటీన్ కొత్త కమర్షియల్ మూవీస్ ఇప్పుడు ప్రెసెంట్ చిరంజీవి గారు చూసుకోండి, లైనప్ కూడా అలానే ఉంది. చిరంజీవి గారిది ఇది మన శంకర్ వరప్రసాద్ గారు సాంగ్ రిలీజ్ అయింది, ఆల్రెడీ చూసే ఉంటారు. సేమ్ సంక్రాంతికి వస్తున్నాం ఫార్మేట్ లోనే ఉంది. దాని తర్వాత రవితేజ గారు మాస్ జాతర. రవితేజ గారు ఎక్స్పెరిమెంట్ మూవీస్ చేస్తే అవి మనం ఖచ్చితంగా ఫ్లాప్ చేస్తుంటారు. ఇంటర్వ్యూలో కూడా చెప్తున్నాడు మంచి మూవీస్ అందుకే ఆడట్లేదు అని. తన ఆ మాట అనడంలో తప్పే లేదనిపించింది. రవితేజ గారు అలాంటి మంచి మూవీస్ తీస్తేనే మనం ఫ్లాప్ చేస్తున్నామేమో అనిపించేటట్టు మనం అలానే చేస్తున్నాం. ఇలాంటి రోత మూవీస్ ధమాకాతోనే 100 కోట్లు కొట్టారు. దాని తర్వాత బాలకృష్ణ గారు డాకు మహారాజ్ చూసుకోండి. డాకు మహారాజు మంచి స్టోరీ, అది మంచి సినిమా. కానీ ఆ మూవీ అంత పెద్ద హిట్ అవ్వలేదు వాళ్ళు ఆశించినంత. కానీ రొటీన్ అఖండ ఇలాంటి రోత మూవీస్ అన్ని మనం మంచి హిట్ చేసేస్తున్నాం, బ్లాక్ బస్టర్ చేసేస్తున్నాం. అలాగా వాళ్ళు అలాంటి మూవీస్ తీయడం తప్పే లేదనిపించింది. మళ్ళీ మనమే చెప్తాం మన హీరోస్ పక్కన వాళ్ళు చూసి నేర్చుకోవాలరా బాబు, మన వాళ్ళు ఇంక ఇలానే తయారవుతారు అని. ఇలాంటి రోత మూవీస్ తీయకుండా ఉంటే బాగుండిద్దేమో అప్పుడప్పుడు అనిపిస్తా ఉంటది. దీని మీద మీ అభిప్రాయం ఏంటో కూడా కింద కామెంట్ చేసేయండి. ఇంకా మన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా అదర్ ఇండస్ట్రీ హీరోస్ చూసి నేర్చుకోవాలి. తమిళ్లో కమల్ హాసన్ గారు, రజనీకాంత్ గారు, మలయాళంలో మోహన్ బాబు గారు, మమ్ముట్టి గారు, ఇలా వీళ్ళు వాళ్ళ ఏజ్ కి తగ్గ రోల్స్ చేస్తున్నారు. మనోళ్ళు ఏంట్రా అంటే ఒక కమర్షియల్ మూవీ తీయాలి, హీరోయిన్ తో రొమాన్స్ చేయాలి, హీరోయిన్ తో 2 డ్యూయెట్లు వేసుకోవాలి, విలన్స్ ని కొట్టాలి, ఇలాగా 4-5 పాటలు పెట్టేయాలి, సినిమా అయిపోగొట్టేయాలి. ఇలాంటివే మన తెలుగు మూవీ ఫార్మేట్ ని ఎక్కడికో తీసుకెళ్తున్న కొన్ని రాజమౌళి గారు, సందీప్ రెడ్డి వంగ గారు, ఇలాంటి వాళ్ళు, సుకుమార్ గారు, ఇలాంటి వాళ్ళు ఉండగా మనోళ్ళు ఇంకా ఇలాంటి మూవీస్ తీస్తా వీళ్ళు తెలుగు వాళ్ళు అంటే ఇంతేరా ఇలానే ఉంటారంటారు. మళ్ళీ మనం మలయాళం మూవీస్ ఏదైనా తమిళ్ నుంచి, మలయాళం నుంచి, కన్నడ నుంచి ఇలాంటి కాన్సెప్ట్ మూవీస్ వస్తే అరే భలే తీసారే మనోళ్ళు తీయలేకపోతారంటారు. మనోళ్ళు తీస్తే మళ్ళీ ఫ్లాప్ చేసేస్తాం. ఇవన్నీ ఉంటాయి ఈ రీజన్స్. కానీ మన స్టార్ హీరోస్ కూడా వాళ్ళు తెలుసుకొని వాళ్ళు వాళ్ళ ఏజ్ కి తగ్గ రోల్స్ చేస్తే బాగుండేది అనిపించింది. వీళ్ళు ఆ ఏజ్ అనేది కనిపించేస్తుంది వాళ్ళ సాంగ్ లో అయినా సరే ఏదైనా సరే క్లియర్ గా కనిపించేస్తుంది ఆ డిఫరెన్స్. దీని మీద మీ అభిప్రాయం ఏంటో కూడా కింద కామెంట్ చేసేయండి.